జెన్జీలు అంటే జనరేషన్ జెడ్ ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్నటువంటి సంచలనాలు మనకు తెలుసు. వాళ్ళు ప్రభుత్వాల్ని మార్చేస్తున్నారు. ఉద్యమాలకు కానీ ఆందోళనలకు కానీ ప్రజలను చైతన్యపరచడానికి కానీ ఒక విప్లవాత్మకమైనటువంటి భావజాలాన్ని ప్రజల్లో వ్యాపింపచేయడానికి కానీ జెన్జీలు చేస్తున్నటువంటి కృషి విస్తృతంగా ప్రచారంలోకి వస్తుంది. అంతేకాకుండా వాళ్ళని చూసి రాజకీయ వర్గాలు ఒకవైపు భయపడుతున్నటువంటి భయాందోళనలకు గురవుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే జెన్జీలు అంతా కరెక్టే చేస్తున్నారా? జెన్జీల యొక్క పర్సనాలిటీ అంటే వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో వాళ్ళు గందరగోళానికి గురవుతున్నారా లేదా? ఇవన్నీ తాజాగా చర్చకు తావిస్తున్నాయి. అందులోని ఇండివిజువల్ పర్సనాలిటీ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో బాధ్యతలను మీదన వేసుకోవడానికి జెన్జీలు కూడా సిద్ధంగా ఉండడం లేదు. అందులోని స్వతంత్రమైనటువంటి వ్యక్తిత్వం, స్వతంత్ర జీవన శైలిని కోరుకుంటున్నటువంటి వాళ్ళు కుటుంబ జీవనానికి దూరం అవుతున్నటువంటి వాతావరణం సైతం కనిపిస్తుందంటూ తాజాగా ఇండియా ఇన్ పిక్చర్ అనేటటువంటి సంస్థ వెలువరించినటువంటి నివేదిక స్పష్టం చేస్తుంది. అసలు జెన్జీలు అంటే మనకు తెలుసు, ఎందుకంటే అధునాతనమైనటువంటి టెక్నాలజీ అంటే కమ్యూనికేషన్ పరంగా కానీ ఇంటర్నెట్ కానీ మొబైల్ టెక్నాలజీ కానీ ఇవన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అంటే తాము పుట్టినప్పటి నుంచి చూస్తూ వస్తున్నటువంటి టెక్నాలజీ అంటే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత పుట్టిన తరాన్నే మనం జెన్జీ అంటూ ఉంటాం. అంటే దాదాపు 25 సంవత్సరాలు ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళంతా జెన్జీ పరిధిలోకి వస్తూ ఉంటారు. అయితే వీళ్ళు అసలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి వీళ్ళు ఇష్టపడుతున్నారా లేదా, భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది తాజాగా ఇండియా ఇన్ పిక్చర్ నివేదిక స్పష్టం చేస్తుంది. భారతదేశంలో చూసిన ప్రత్యేకించి మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో 40-50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళలో వివాహ దాంపత్యం జీవనానికి సంబంధించి చూస్తే కనుక 6.7% తెలంగాణలో డైవోర్స్ విడాకుల రేటు ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో అంటే కొంచెం గ్రామీణ వాతావరణం ఎక్కువగా ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్లో 5% వరకు డైవర్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే జెన్జీకి ముందు జనరేషన్లో ఇది జరుగుతూ ఉంది. అందులోని సైలెంట్ డైవోర్స్ అంటే వాళ్ళు కలిసి ఉండరు, విడాకులు తీసుకోరు. అటువంటి వాళ్ళు ఒక 11% వరకు ఉన్నారనేది అంచనాలు వెలువడుతున్నాయి. అంటే దాదాపు 40 ఏళ్ల లోపు పరిధిలో ఉన్నటువంటి 40 నుంచి 50 ఏళ్ల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళలో 25% వరకు కూడా వివాహాలు విఫలమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఎంటర్ అవుతున్నటువంటి వివాహ బంధంలోకి ఎంటర్ అవుతున్నటువంటి జెన్జీల పరిస్థితి ఎలా ఉంది అంటూ ఒక అధ్యయనం చేస్తే కనుక జెన్జీల్లో చాలామంది అంటే మనకి 2 తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా చూసినా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత జనాభాలో 23% వరకు జెన్జీలు ఉన్నారనేది అంచనా. ఈ 23% మందిలోని ముఖ్యంగా అబ్బాయిలు అయితే వాళ్ళకి బెట్టింగ్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, తర్వాత పర్సనల్ వ్యసనాలు అంటే తాగుడు, ఇతర గంజాయి, డ్రగ్స్, ఈ వ్యసనాల బారిన పడి వాళ్ళు అల్లకల్లోలం అయిపోతున్నారు. వాళ్ళకి జీవితం పట్ల, కెరియర్ పట్ల ఒక స్పష్టత అనేది రావటం లేదు. 40% వరకు ఈ తరహా యువతరంలో పురుషులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కనిపిస్తున్నాయంటూ జెన్జీకి సంబంధించినటువంటి మగాళ్ళ మీద అధ్యయనం తెలియజేస్తుంటే, ఇంకా ఆడవాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఆడవాళ్ళలో ఉండేటటువంటి జెన్జీల్లో 50% వరకు కూడా స్పష్టత కావాలి తమ జీవితం గురించి అనే అంచనాలతోటి వాళ్ళు వివాహం కానీ ప్రేమకు కానీ ఎంటర్ అవడానికి జంకుతున్నారు. అంతేకాకుండా వీళ్ళు కూడా ఎలాగైతే పురుషులు ఎలా అయితే వ్యసనాలు ప్రత్యేకించి బెట్టింగు, ట్రేడింగు ఇటువంటి వాటిలో కూరుకుపోయి తమ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నారో, ఆడవాళ్ళకి సంబంధించి చూస్తే కనుక పార్టీ కల్చరు, తర్వాత సోషల్ మీడియాకి విపరీతంగా అటాచ్ అయిపోవడం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ వ్యామోహంలో కూరుకుపోవడం పూర్తి స్థాయిలో. ఇంకోవైపు చూస్తే కనుక కన్జ్యూమరిజం అంటే వస్తు వినియోగం మీద ఆకర్షణ పెరిగిపోవడం. దీంతో ఆడవాళ్ళు సైతము జెన్జీలకు సంబంధించి వివాహం, ప్రేమ వంటి వాటిలో ఎంటర్ అవ్వడానికి ఇష్టపడట్లేదు అనేది. ఇది ఖచ్చితంగా క్రమక్రమంగా జనాభా తగ్గిపోయేటటువంటి సూచనలు ప్రపంచవ్యాప్తంగా. భారతదేశంలో ఇంకా ఆ పరిస్థితి ఏర్పడకపోయినప్పటికీ ఈ జెన్జీల మీద జరిగినటువంటి అధ్యయనం మాత్రం భారతదేశం కూడా భవిష్యత్తులో పిల్లలు సంతానోత్పత్తి పెరిగేటటువంటి అవకాశాలు తగ్గిపోతున్నాయి అనే దానికి జెన్జీల యొక్క ఆలోచన ధోరణి కానీ జెన్జీ కల్చర్లో వస్తున్నటువంటి మార్పులు కానీ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.